సో, హాయ్ గైస్ అందరికి. సో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో, నిన్న మనము ఫస్ట్ యావేటర్ గేమ్ అన్నది ఆడే ముందు ఏమేమి తెలుసుకోవాలనేది తెలుసుకున్నాము. ఓకేనా? దీంట్లో ఏం చేయాలంటే ఓకేనా? దాని తర్వాత ఓకేనా? దిస్ ఈజ్ పార్ట్ 2 ఓకేనా? సో, దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రాఫ్. ఓకేనా? యావియేటర్‌లో మీరు ఓపెన్ చేస్తానే పైన ఓకేనా? ఒక చార్ట్, గ్రాఫ్ ఏదైనా అదే. ఓకేనా? వచ్చింటాయి కదా! యాంకరు 2.33, 4.5, 8.5, 6.0 ఇట్లా ఉండేటన్ని దాన్ని గ్రాఫ్ గాని, చార్ట్ గాని అంటారు. ఓకేనా? సో, ఫస్ట్ గ్రాఫ్ ఎట్లుంది? ఓకేనా? ఎట్లా నడుస్తుంది? అది స్టేబులా? అన్‌స్టేబులా? ఓకేనా? ఇవన్నీ ఐడెంటిఫై చేయాల. ఓకేనా? దానికన్నా ముందు కొందరేం చేస్తారో తెలుసా? సో, ఫస్ట్ కొందరేం చేస్తారంటే పెద్ద మిస్టేకు అందరూ చేసేది. నువ్వు గూడా చేసే ఉంటావు. ఓకేనా? గ్రాఫు నీట్‌గా ఉంటది. ఓకేనా? సో, నీట్‌గా అంటే ఏం లేదు. ఎక్కువ గ్యాప్స్ ఉండవు. గ్యాప్స్ అంటే కూడా ఏం లేదు. 2x లోపల అంటే 1.00 నుంచి 1.99 వరకు ఓకేనా? దాన్ని గ్యాప్స్ అంటారు. ఓకేనా? గ్యాప్స్ అంటే 2x లోపల ఉండే ఏ అంకెనైనా గ్యాప్ అంటారు. అంటే లో ఆడ్ అని. లో ఆడ్స్. ఓకేనా? సో, గ్యాప్స్ ఎక్కువ లేకోకుండా హ్మ్. ఉండేదాన్ని మంచి గ్రాఫ్ అంటారు. ఓకేనా? సో, చాలామంది ఓపెన్ చేస్తారు. గ్రాఫ్ బావుందనుకుంటారు. ఓకేనా? బట్ ఇక్కడ 3, 4 లైన్‌లు అయిపోయుంటాయి. చూసాం బావుంది కదా! అని ఏస్తారు. ఏస్తేనే ధమ, 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 ధమ 4, 5 డౌన్ అయిపోతాయి. కొన్ని కొన్ని సార్లు 7, 8 డౌన్ అయిపోతాయి. ఓకేనా? అప్పుడేమనుకుంటారు అబ్బా! దరిద్రం వచ్చారా మనం ఏసేటప్పుడు డౌన్ అయితది. సో, అది నీ దరిద్రము కాదు. ఓకేనా? లేకపోతే నువ్వేసినప్పుడే డౌన్ గాదు. నువ్వు ఏం అనాలిసిస్ అనేది చేయకోకుండా డైరెక్ట్ దిగకూడదు. ఓకేనా? ఫస్ట్ నువ్వు ఏం జేయాలంటే గ్రాఫ్ ఎట్లుందో చూసుకోవాలి. గ్రాఫ్ ఎట్లుంటది? ఓకే. 2x లోపల ఉండేటియి ఎక్కువ గ్యాప్స్ నీకు కనపడకూడదు. ఓకేనా? ఎక్కువ కనపడకుండా ఉండేదాన్ని మంచి గ్రాఫ్ అంటారు. ఓకేనా? ఇంకొకటేంటంటే ఎన్ని లైన్‌లు గ్రాఫ్ నడుస్తుంది నువ్వు ఫస్ట్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా? ఎట్లా? ఏం కథ? ఎన్ని లైన్‌ల వరకు స్టేబుల్ నడుస్తుంది అని జెప్పేసి. ఓకేనా? నువ్వు గ్రాఫ్ టార్గెట్ పెట్టుకొనుంటావు. ఓకేనా? సో, గ్రాఫ్ టార్గెట్ నీకి ఇప్పుడు మంచి గ్రాఫ్ వస్తుంది మంచి గ్రాఫ్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నీ గ్రాఫ్ టార్గెట్ పెట్టుకొనుంటావు. ఈ గ్రాఫ్‌లో నేను ఖచ్చితంగా 700 తీయాలని జెప్పేసి. ఓకేనా? చూసుకో. ఎన్ని డౌన్ అయితున్నాయో చూసుకో. ఇప్పుడు 2 డౌన్ అయింటాయి. ఈడ 2 డౌన్ కాలే. మళ్ళీ 2 డౌన్ అయితాయనుకో వచ్చే ఛాన్స్ ఉంటది నెక్స్ట్. ఓకేనా? మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ వెయిట్ చేయి. మళ్ళీ పైన గాని అట్లా 2 డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఓకేనా? అక్కడ ఏసుకోవాల. ఓకే. నేను ఇది జస్ట్ మీకు ఎట్లా ఉన్నప్పుడు చేయాలనేది మాత్రమే చెప్తున్నా. ఓకేనా? మిగతావన్నీ ప్రైవేట్ వీడియోస్‌లో ఉంటాయి. ఓకేనా? యూట్యూబ్‌లో ఉండవవి. ప్రైవేట్ వీడియోస్ ఏమైనా ఉంటాయంటే అవి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటాయి. ఓకేనా? సో, అది ఫ్రీ కూడా కాదు పెయిడ్. ఓకేనా? దాంట్లో ఏం తెలుస్తదంటే ఎగ్జాక్ట్‌లీ నీకి ఎట్లా, ఎట్లా డౌన్ అయితది? గ్రాఫ్ డౌన్ అయితే ఒకవేళ అప్ అయితే ఎట్లా అయితది? ఇవన్నీ తెలుస్తాయి. సో, ఫస్టే మీరు పెయిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నీట్‌గా యూట్యూబ్ వీడియోస్ అన్నీ విని అనలైజ్ చేసుకొని ఓకేనా? మీ దగ్గర ఎప్పుడన్నా అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. లేకపోతే లైట్ అంతే. ఓకేనా? మనం టెలిగ్రామ్‌లో ఫ్రీ ఓకేనా? ఫ్రీ క్రాష్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. దాంట్లో కూడా ఉంటాయి. ఓకేనా? డబ్బులు లేనోళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళందరికి ఫ్రీనే అవి. సో, డబ్బులు పెట్టి తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే డబ్బులు లేకోకుండానే మనం ఫ్రీ కోర్స్ ఇస్తాను. ప్రోమో కోడ్ పెడతా. సో, అది ఓకేనా? సో, గ్రాఫ్ ఐడెంటిఫై చేస్తావు. నీ టార్గెట్ ఓకేనా? ఏది డౌన్ అయితే మళ్ళీ ఓకేనా? ఒక ప్యాటర్న్ అనేది నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ ప్యాటర్న్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. ఓకేనా? సో, నువ్వు ఈ వీడియోలో ఏందంటే ఫస్టు మంచి గ్రాఫ్, స్టేబుల్ గ్రాఫ్ ఎట్లా అనేది చెప్పిన. లో గ్యాప్స్ ఉండాలని చెప్పేసి. సెకండ్‌ది ఎన్ని లైన్‌లు స్టేబుల్‌గా నడుస్తుందో చూసుకోవాలి ఫస్ట్ నువ్వు. అనలైజ్ చేయాల్సింది గేమ్‌లోకి దిగకముందే. సో, 3 లైన్‌లు నడుస్తుంది స్టేబుల్‌గా. ఓకేనా? మూడోది హ్మ్.
ఎన్ని డౌన్ అయితున్నాయో కూడా చూసుకోవాలా. ఓకేనా? హైయెస్ట్ ఎన్ని డౌన్ అయితున్నాయి? 6 7 డౌన్ అంటే అదే లో ఆర్డర్స్ ఎన్నొస్తాయని చూసుకోవాలంతే. ఓకేనా? సో, ఇది ఇట్లా చూసుకొని ఓకేనా? ఒక ప్రణాళిక ప్రకారం గ్రాఫ్‌ని అనాలిసిస్ చేయాలి. ఓకేనా? సో, ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. ఓకేనా? సో, సో, ఫస్ట్ ఏం చేయాలా? అన్ని రివిజన్ చేద్దాం. ఫస్టు ఒక క్యాపిటల్ అనేది పెట్టుకోవాలా. నా క్యాపిటల్ 10,000 అనుకో. సెకండ్ ఇది డే టార్గెట్ పెట్టుకోవాలా. నా డే టార్గెట్ 3,500 అనుకో అంతే. థర్డ్ ఇది గ్రాఫ్ టార్గెట్ పెట్టుకోవాలా. నాకు గ్రాఫ్ టార్గెట్ ఒక 700 అనుకో. అంటే ఒక మంచి గ్రాఫ్‌లో 700 తీయగలగాల. ఓకేనా? నాలుగవది టార్గెట్ రీచ్ అయితేనే గేమ్ అనేది క్లోజ్ చేయాలి. ఓకేనా? ఐదవది గేమ్ ఎప్పుడెప్పుడు ఆడాలా? మంచి గ్రాఫ్ ఉన్నప్పుడు ఆడాలా. మంచి గ్రాఫ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? ఓకేనా? 2x లోపల ఉండేటివి తక్కువ ఉండాలి. ఓకేనా? హ్మ్. హ్మ్. ఇంకోటి నువ్వేం చూసుకోవాలా? ఎన్ని లైన్ల గ్రాఫ్ నడుస్తుందో చూసుకోవాలా. ఓకేనా? మంచి గ్రాఫ్ 6. నెక్స్ట్ ఏడోది ఇంకోటి ఏం చూసుకోవాలా? ఒకవేళ డౌన్ అయితే ఎన్ని డౌన్ అయితున్నాయి హైయెస్ట్ అది చూసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ అనాలిసిస్ చేసి ఓకేనా? మీరు ఇప్పుడు ఉట్టిగా ఎవరు డబ్బులు ఇయ్యరు కదా మనకి. అర్థమైందా? ఉట్టిగా వస్తే లాసే వచ్చేది. ఓకేనా? ప్రాఫిట్ ఏం రాదు కదా! సో, మీరు మీ టైం డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని, టైం వేస్ట్ చేసుకొని, దాంట్లో మళ్ళీ చూసి ఒక్కోసారి ఏమైతది చూడు ఆడినోళ్ళు ప్రతి ఒక్కరికి ప్రాఫిట్ వస్తాయని ఎప్పుడు చెప్పలేము. ఓకేనా? ఫస్ట్ గ్రాఫ్ ట్రెండ్ అర్థమైతేనే వస్తాయి. ఓకేనా? 30 రోజులు ఆడితే 30 రోజులు ఎప్పుడు ఎవరు ప్రాఫిట్‌లో ఉండలేరు. ఓకేనా? సో, 30 రోజుల్లో మాక్సిమం 25 లేకపోతే 24, 23, 20 రోజులు ప్రాఫిట్‌లో ఉండనీకే ట్రై చేయాలి అంతే. అర్థమైందా? దీంట్లో ఎట్లా అంటే లాస్ కూడా ఘోరంగా వస్తది. ఒకటి టార్గెట్ లేనోళ్ళకి పక్కా లాస్ వస్తది. 2 గ్రాఫ్ టార్గెట్ లేనోళ్ళకి లాస్ వస్తది. 3 ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి లాస్ వస్తది. 4 ఈళ్ళు మెయిన్. వీళ్ళు ఎట్లా అంటే ఒక ఓ రోజు తీస్తారు, 2 రోజులు తీస్తారు, 3 రోజులు తీస్తారు. నాలుగో రోజు మొత్తం పోగొట్టేస్తారు. ఆ 3 రోజులు వచ్చేది కూడా మొత్తం పోతది. నల్ సెట్ వీళ్ళు. ఓకేనా? సో, ఐదో వాళ్ళు రేరు. ఓకేనా? సో, డైలీ టార్గెట్ పెట్టుకొని ఆడేవాళ్ళు. ఆరోది బిజీగుంటరు. ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే అప్పుడు వాడతారు. వీళ్ళకే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. మిగతా వాళ్ళందరికీ కష్టమే. ఓకేనా? సో, అంతే ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఓకేనా? గ్రాఫ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడెక్కడుంటాయి? ఏం కథ? అనేది మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకా కొన్ని టిప్స్ ఉంటాయి. సో, ఆ టిప్స్ గురించి ఫర్దర్ వీడియోస్‌లో డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? సో, మరిన్ని వీడియోస్ కోసం మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతాయి. ఓకేనా? సో, ఇంకొకటి మెయిన్‌దేందంటే ఓకేనా? నేను ఇప్పుడే ఎవ్రీ సాటర్‌డే ఆర్ సండే వీడియోలలోనే ఓకేనా? మనము లింక్ అనేది పెడతాం. యూట్యూబ్ ఛానల్ లింక్. అది ఏందంటే యూజర్ నేమ్ ఇట్లా వాటర్ మార్క్ యాడ్ చేసి పెడతా. ఇంకోటేందంటే అబ్బా! నేను ఒకటే డైరెక్ట్ చెప్పగలుగుతా. ఏందంటే గేమ్స్, గ్యాంబ్లింగ్ ఏదైనా సరే అవి ఎటైనా సరే, రూలెట్ అయినా సరే మైండ్ కంట్రోల్ అర్థమైందా? ఊరికే పోతదని చెప్పేసి అట్లా పోగొట్టే వాళ్ళకు సెట్ కాదబ్బా! ఆపేసేయడం బెస్ట్. ఓకేనా? ఇంకో డైలీ టార్గెట్ లేకోకుండా పోగొట్టే వాళ్ళకి కష్టం. ఓకేనా? వీళ్ళు ఆడకపోవడమే బెస్ట్. నేనిదే చెప్తా. ఓకేనా? ఎందుకంటే ఉట్టిగా ఎవరు డబ్బులియ్యరు. చానా అనాలిసిస్ చేసి, చానా చేసుకుంటేనే డబ్బులు పగులుతాయి. ఓకేనా? ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నోళ్ళు కూడా. ఓకేనా? సో, అది నెక్స్ట్ వీడియోస్‌లో మీరు ఫస్ట్ వీడియో నుంచి ఒక్కొక్కటి చెప్పినట్టు నోట్ చేసుకుంటే మీరు నాకు తెలిసినంత వరకు ఒక 60% గేమ్ వస్తది. ఓకేనా? 60% పక్కా వస్తది. ఇంకా 40% కోసం మీరంతకు మీరు ఓన్‌గా అనలైజ్ చేసుకోవాలా. నేను చెప్పిన దాన్ని బట్టి. లేదనుకున్నప్పుడు మన పెయిడ్ కోర్స్‌లో జాయిన్ అయిపోండి. నాకు ఆ 40% కూడా కంప్లీట్ అయిపోవాలా. మిగతావన్నీ తెలియాలా, ఎక్స్‌ట్రా తెలియాలా, ఇంటరాక్షన్ ఉండాలా అనుకుంటే జాయిన్ అయిపోండి. లేకపోతే లైట్ ప్రతి ఒక్కరు తీసుకోవాలా అది ఇది అని ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా? లేకపోతే లేదంతే. మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినా మస్తయితది. ఓకేనా? సో, అంతే ఇవాళ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఇంకోటి లాస్ట్ థింగ్ ఏందంటే ఈ వీడియోకి 30 లైక్స్ పైన పక్కా రావాలా. ఓకేనా? వస్తేనే రేపు వీడియో పెడతా. లేకపోతే అసలు పెట్టను. ఓకే. బాయ్ బాయ్.